ఇన్ని వాల్యూస్ మాకు నేర్పించాలంటే ముందు వాళ్ళే మాకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. అమ్మ ప్రేమే కాదు, మాకు చదువుని ఇచ్చారు, బలం ఇచ్చారు. సో వీళ్ళంతా గురు దైవంతో సమానం. స్త్రీ శక్తి మూర్తులు వాళ్ళు మా టీచర్స్ అందరూ. చిన్నప్పటి నుంచి నేను నా కళ్ళ ముందర చూసిండేది ఏంటి అంటే మా టీచర్స్ రిలెంట్లెస్ అండి, రిలెంట్లెస్ సర్వీస్. ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా, విద్యాధికారులారా, విద్యార్థులారా, రాతిని రూపంగా తీర్చిదిద్దునది శిల్పి, భావాన్ని సరైన రూపకంగా తీర్చిదిద్దునది భాష, మానవుని ఉత్తమ మానవునిగా తీర్చిదిద్దునది శీలము, బాలికలను ఉత్తమమైనటువంటి ఆదర్శప్రాయాలుగా తీర్చిదిద్దునది అధ్యాపకుడే. బ్రతుకలేని వాడు అధ్యాపకుడగనని అంధులైన వారు అగ్నులైన వారు అనుచునుందురు. బ్రతుకు నేర్పువారే బహు అధ్యాపకులు. సత్ప్రవర్తనమును చక్కగా బోధించి ముందు దారిని బాగా నందచేసి సమత మమతను పెంచి సన్మార్గమును చూపు సద్గుణవంతులే గురువులు. ఈనాటి గురువులను కేవలము ఒక చిన్న ఉద్యోగస్తులుగా మనం భావించి వారిని అలక్ష్యంగా చూస్తున్నాము. మానవ జీవితమునకు రాజబాటను ఏర్పరచువారే అధ్యాపకులు. దేశమునకు దివ్య జ్యోతులను అందించినటువంటి ఆదర్శప్రాయులే అధ్యాపకులు. మానవత్వాన్ని వికసింపచేయనటువంటి వారే అధ్యాపకులు. అగమ్యమై అగోచరమై అనేక విధములుగా మనకు కొన్ని విధమైనటువంటి యొక్క స్ఫురణల చేత గోచరింపచేసేటువంటి ప్రజ్ఞను తెలిపించువారే ఈ అధ్యాపకులు. అవ్యక్తమైనటువంటి వ్యక్తిత్వాన్ని నిరూపించి జగత్తునకు చాటునటువంటి వారే అధ్యాపకులు. విద్యార్థులు ప్రయత్నమే చేసినా సాధించలేనటువంటిది ఒక్కటి కూడాను జగత్తులో లేదు. ఎంతవరకైనా కూడాను దేశాన్ని తీర్చిదిద్దవచ్చును. అధ్యాపకులైనటువంటి వారు మహా ఆదర్శమూర్తులు, ఆదర్శ జ్యోతులు. అధ్యాపకులు అనేటువంటి జ్యోతులు అనంతరము కూడా వెలుగుతున్నప్పుడే విద్యార్థి జ్యోతులను వెలిగించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంటుంది. కనుక అధ్యాపకులారా, ఈ యొక్క దివ్యమైనటువంటి భావములను, పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తనలు, ఆదర్శవంతమైనటువంటి సూక్తులను పిల్లలకు అందించే నిమిత్తమై మీరు నిరంతరం కూడా కృషి చేయవలసి వస్తుంది. ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి భగవానుని దివ్య పాదపద్మములకు శతసహస్ర వందనాలు సమర్పించుకుంటూ శ్రోతలందరికీ, ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడే మనందరం చక్కటి స్వామి దివ్యోపన్యాసాన్ని విన్నాం. అందులోని ఎంతో చక్కగా అధ్యాపకుల గురించి చెప్తూ బాలబాలికల్ని ఉద్ధరించేవారు అని స్వామి చెప్పారు. అంతేకాకుండా ఈ దేశం యొక్క అభివృద్ధి, ఔన్నత్యం అన్నీ కూడా ప్రస్తుతం ఉన్న విద్యార్థుల మీదే ఆధారపడి ఉంది. వాళ్ళని తయారు చేసే బాధ్యత అధ్యాపకుల మీద ఉంది అని ఎంతో చక్కగా చెప్పారు. మరి అటువంటి ఎంతో ప్రధానమైన పాత్రను పోషించే అధ్యాపక వృత్తిలో ఉన్న మన నేటి మహిళ శ్రీమతి సుజన గారు. సాయిరామ్ మ్యామ్. సాయిరామ్ అండి. వీరు సత్సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అనంతపూర్ క్యాంపస్లోని పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా, అంటే 1వ క్లాస్ నుంచి స్వామి సత్సాయి ప్రైమరీ స్కూల్ విద్యార్థినిగా ఎన్నో అనుభూతులను పొందారు. ఆ గొప్ప అధ్యాపకులందరి దగ్గర ట్రైనింగ్ అయ్యి ఈరోజు తిరిగి స్వామి పిల్లలకి బోధించడానికి స్వామి కళాశాలలో ఉన్నారు. వారితో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకుందాం. సాయిరామ్. సాయిరామ్ అండి. మ్యామ్, అసలు మీకు ఈ అధ్యాపక వృత్తిలోకి రావాలని ఆ ఇన్స్పిరేషన్, ఆ థాట్ ఎలా వచ్చింది? ఇదంతా ఎలా మొదలైంది అనే ఆలోచన నాకే కాదు, నా స్టూడెంట్స్ కూడా నన్ను అడుగుతారు, అసలు మీరు ఎందుకు ఇలా టీచర్ అవ్వాలి అని అనుకున్నారు. ఇది నేనెప్పుడూ అనుకోలేదు. కానీ నాకు గుర్తున్నది ఏమంటే, నా ఎంఫిల్ 2008లో అయిపోయాక ఇంకా నేను నా జీవితంలో పుస్తకాలు అనేది ముట్టను అని అనుకొని అలా
ఆగిపోయాను కొన్ని రోజులు. తర్వాత 2010లో ఒకసారి స్వామి కాలేజ్లో కొన్ని క్లాసులు తీసుకోవడం అనేది జరిగింది. ఇంకా ఆ తర్వాత మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఒక విమెన్స్ కాలేజ్లో లెక్చరర్ అవసరం చాలా ఉంది, నువ్వు రాగలుగుతావా అంటే అప్పుడు అసలు నాకు ఆ ఊరే తెలీదు, అంత ఊరు తెలియని ఊర్లో నేను ఎలా వెళ్ళాలి, అలా వెళ్ళి జాయిన్ అవ్వడం, పిల్లలకి పాఠాలు చెప్పడం. సరిగ్గా ఆలోచిస్తే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యము, ఈ బలము అంటే నా చిన్నప్పటి నుంచి నా కోసం నాకు గురువు, దైవము, తల్లి తండ్రులు అయిన వాళ్ళు, మా ప్రైమరీ స్కూల్ టీచర్స్, మా హెడ్ మిస్ ఆంటీ, మా మున్ని ఆంటీ, ఇందు ఆంటీ, వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతో ప్రేమగా మాకెన్నో వాల్యూస్ నేర్పించి తర్వాత మమ్మల్ని సమాజంలో ఇలా నిలబెట్టారు. తిరిగి మా డ్యూటీ ఏంటి, సమాజానికి మాకిచ్చిన విద్య మేము తిరిగి మళ్ళీ వి షుడ్ గివ్ ఇట్ బ్యాక్ టు సొసైటీ. ఇలా మొదలైందండి. అంటే మీరు ఏ జాబ్ చేయకూడదు అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఈ అధ్యాపక వృత్తి మిమ్మల్ని ఎంచుకున్నదన్నమాట. అలా అనుకోవచ్చు అండి. ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఎలాంటిది అంటే మనకు ఒక కాలింగ్ అనేది వస్తుంది. పిల్లలు కూడా నన్ను అలాగే అడుగుతారు, మేము మా చదువులు పూర్తయ్యాక మేమేం చేయాలి అని ఇలా వచ్చి నాతో మాట్లాడినప్పుడు నేను చెప్తాను, నీకు జీవితంలో నువ్వు ఏం చేయాలి అనేది నీకు లోపల ఒక ఇన్నర్ వాయిస్ అనేదే చెప్తుంది. యూ విల్ గెట్ యువర్ కాలింగ్. సో ఇలా మొదలైంది. చాలా బాగుంది మ్యామ్. మరి ఈ అధ్యాపక వృత్తి అన్నది ఎంతో కష్టంతో కూడుకున్నది, ఎంతో డ్యూటీ, డిసిప్లిన్, ఆ డెడికేషన్ కూడా ఉండాలి. ఇవన్నిటితో పాటు మనం ముందుకు వెళ్ళాలి. అవునండి. మరి వీటిని మీ వృత్తిలోని మీరు ఎలాగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు? ఆ సెన్స్ ఆఫ్ డ్యూటీతో చేయడానికి మీకు చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణం మీకు ఎలాగా ఆ విషయాలన్నింటినీ దోహదపరిచింది? తప్పకుండా అండి. చిన్నప్పటి నుంచి నేను నా కళ్ళ ముందర చూసిండేది ఏంటి అంటే మా టీచర్స్ రిలెంట్లెస్ అండి, రిలెంట్లెస్ సర్వీస్. హౌ మచ్ ఆఫ్ అంటే ఎంత సర్వీస్ చేశారు పిల్లల్ని ఇలా మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలి అని. వాళ్ళలో నాకేం కనపడింది? క్షమ, ధైర్యం, స్త్రీ శక్తి మూర్తులు వాళ్ళు మా టీచర్స్ అందరూ. అంటే ఒక పక్క అమ్మగా మాకు ప్రేమను అందించడము, ఇంకొక పక్కగా టీచర్గా మాకు లెసన్స్ చెప్పడము. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటి అసలు అంటే స్పిరిచువల్ అప్బ్రింగింగ్. ఇది నేను వాళ్ళలో గుర్తించాను. డ్యూటీ డ్యూటీ డ్యూటీ, ఇది తప్ప ఇంకా వాళ్ళకి ఇది సర్వీస్ మోటో లాగా. మా చిన్నప్పుడు నోట్బుక్స్ ఉండేవి మాకు, స్కూల్ నోట్బుక్స్. దాని మీద మోటో, వాట్ ఈస్ ద స్కూల్ మోటో అంటే లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది వాళ్ళు దే లివ్డ్ ఇట్. సో మాకు ఇంత వాల్యూస్, మాకు ఇన్ని వాల్యూస్ మాకు నేర్పించాలంటే ముందు వాళ్ళే మాకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళే. సో వాళ్ళని చూసే మేము ఇంత నేర్చుకోగలిగాం. చాలా బాగుంది మ్యామ్. మరి ఇంత చక్కటి విషయాలు ఇన్ని నేర్చుకున్నారు. ప్రైమరీ స్కూల్లోనే మీరు జాయిన్ అయ్యారు. అసలు ఆ ప్రైమరీ స్కూల్ మీ అడ్మిషన్ ఎలా జరిగింది, అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటారా? ఇది నాకు ప్రైమరీ స్కూల్ అంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. సరిగ్గా 5 ఏళ్ల వయసు, అంటే అప్పుడు 1987. నాకు బాగా గుర్తుంది. మేము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము. మా అమ్మ నాన్న ఏమో ఎగ్జామ్ బాగా రాయి, నీకు ఇక్కడ సీట్ రావాలి అని చెప్పారు. నేను అలా ఆడుకుంటూనే వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాను. బయటికి రాగానే అందరూ అడిగారు, ఏం క్వశ్చన్స్ అడిగారు అని. అవి కూడా చెప్పాను, అడిగే వాళ్ళందరికీ చెప్పాను. తర్వాత స్వామి దయ, సీట్ వచ్చింది. స్వామి స్కూల్లో సీట్ రావడం చాలా అదృష్టం ఉంటేనే వస్తుంది. ఇది ఏ సంవత్సరంలో? ఇది 1987లో సీట్ వచ్చిందండి. ఇంకా మేము జాయిన్ అవ్వాలి.
అంత చిన్న వయసులోనే పెట్ట సర్దుకొని రెడీ అయ్యి వచ్చాను స్కూల్కి. వచ్చి ఇంకా మా అమ్మ వాళ్ళేమో బాధపడుతున్నారు, నన్ను అంత చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలి కదా అని. నేనేమో స్కూల్లో పరిగెత్తుకొని వెళ్ళానంట. ఇంకా మీరు వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పానంట నేను వాళ్ళకి. అసలు నాకేంటో తెలీదు ఇంకా అప్పుడే. ఇలా జాయిన్ అయ్యి ఇంకా అక్కడే అది మోస్ట్ నా లైఫ్లో లైఫ్ చేంజింగ్ మూమెంట్. అంటే ఇది ఎలా చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ఎ పర్సన్స్ లైఫ్ అలా చెప్పాలండి. అది ఒక టెంపుల్, ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్. స్వామి మేము జాయిన్ అయ్యామని స్వామి కూడా మా కోసం వెయిట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎలా వెల్కమ్ చేయాలి. సో మేము ఫస్ట్ టైం అప్పుడు నాకు ఊహ ఉంది, అంటే జస్ట్ అప్పుడే ఇంకా అన్నీ మన చుట్టూ ఏమున్నా అన్నీ అర్థం. స్వామి పిలిచి నా పిల్లలు వస్తున్నారు కదా, నేను వాళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వాలి అని అనుకొని మమ్మల్ని పిలిచి మేమంతా పూర్ణచంద్ర ఆడిటోరియంకి వెళ్ళాం, బాయ్స్ తర్వాత గర్ల్స్. వెళ్ళి మా మెజర్మెంట్స్ ఇచ్చాము. నెక్స్ట్ దర్శనానికి వచ్చినప్పుడేమో స్వామి ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి ఆయనే ఇవ్వాలి ఆ జత బట్టలు కుట్టించారు కదా మా కోసము, స్వామి ఇవ్వాలి మాకు చేతిలో, ఆయన మాకు ఇవ్వాలి, దాంతోపాటు బొమ్మలు ఇవ్వాలి మాకు. స్వామి మమ్మల్ని ఇలా వెల్కమ్ చేశారు స్కూల్కి. సో ఇది లైఫ్లో చాలా అంటే తీయటి జ్ఞాపకాలు మాకు. ఎంత ప్రేమ ఉంది స్వామికి మా మీద అనేది ఇప్పుడు రోజు తలుచుకుంటూ ఉంటాం మేము. అలా స్వామి మమ్మల్ని వెల్కమ్ చేశారు. ఇంకా స్కూల్లో టీచర్స్ మాకు గోరు ముద్దలు తినిపించారు. వాళ్ళు ఎవరికైనా బాగాలేకపోతే ఎంత దగ్గరగా ఉంది అందరినీ చూసుకోవడము. సో ఇలా మొదలైంది ప్రైమరీ స్కూల్ జర్నీ. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని అదే నా పుట్టినిల్లు అని ఎప్పుడూ అనుకుంటాను, నేను ఇప్పటికీ అనుకుంటాను. ఎందుకంటే ఊహ వచ్చినప్పటి నుంచి మీరు అక్కడే, అంటే తెలిసినప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఆ టీచర్స్ వాళ్ళ సీయింగ్ దేర్ లవ్ టువర్డ్స్ ఆల్ ద చిల్డ్రన్, వాళ్ళు చేసినది తపస్సు. అంత వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి మమ్మల్ని డెడికేటెడ్ దేర్ లైఫ్ టు దిస్ మిషన్ అండ్ దే రేజ్డ్ అస్. చెప్పాలి అంటే వీ వర్ రేజ్డ్ బై స్ట్రాంగ్ విమెన్. ఎందుకు మాకేమేమి క్వాలిటీస్ మాలో రావాలి అంటే రెసిలియన్స్ రావాలి, మెంటల్ స్టామినా రావాలి, ఒక మారల్ ఫైబర్ రావాలి. సో ఇలా ఆ టీచర్స్ అందరూ మాతో టైం స్పెండ్ చేసి క్లాసెస్, అసలు మాకు అన్ని రకాలండి. అసలు డైనింగ్ హాలు, మాకు డైనింగ్ హాల్లో మేమందరం కూర్చొని ప్రేయర్స్ చెప్పి అప్పుడు అందరూ భోజనం స్టార్ట్ చేసేవారు. సో ఆ రొటీన్, ఆ డిసిప్లిన్, ఎవరు మాట్లాడకూడదు, అంతమంది పిల్లలున్నా చాలా కామ్గా ఉండాలి. సో అన్నీ ఉండేవి. ఇలా స్వామి దగ్గర, స్వామి స్కూల్లో మేము చాలా ఎంజాయ్ చేసాం మా లైఫ్. అసలు అన్ని అన్ఫర్గెటబుల్ మూమెంట్స్. అంటే ఇంటి దగ్గర ఉంటే ఒక తల్లి, ఒక ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇక్కడ ఎంతమంది అంటే సిబ్లింగ్స్ ఉన్నట్టు, తర్వాత డివైన్ మదర్తో పాటు స్వామితో పాటు టీచర్స్ అందరి ప్రేమ కూడా మీకు లభించింది. అవునండి. మనం ఒక భజన్ పాడతాం కదా, దుర్గా లక్ష్మి సరస్వతి. ఈ టీచర్స్ నేను ఎప్పుడు వాళ్ళని దైవంలాగే కొలుస్తాను. ఎలా అంటే దుర్గా లక్ష్మి సరస్వతి, వాళ్ళంతా అమ్మవారి స్వరూపమే వాళ్ళు. ఎందుకు, అమ్మ ప్రేమే కాదు, మాకు చదువుని ఇచ్చారు, బలం ఇచ్చారు. సో వీళ్ళంతా గురువు దైవంతో సమానం. మరి ఇక్కడ ప్రైమరీ స్కూల్లో చూసుకుంటే ఎన్నో రకాల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు. అలా వేరు రకాల పిల్లల మెంటాలిటీస్ తోటి కూడా మీరు చిన్నప్పటి నుంచి పెరిగి ఉంటారు. ఇవన్నీ కూడా మీకు మీ వృత్తిలో కానీ ఇప్పుడు బయట ప్రపంచంలో కానీ ఎలా ఉపయోగపడుతున్నది? అందరూ స్వామి దగ్గర చదువుకోవడానికి వచ్చారు, అందరు పిల్లలు వచ్చారు కదా.
ఎటువంటి భేదాలు రాకూడదు అక్కడ. అందరము కింద కూర్చొని తినేవాళ్ళము, అందరము లైన్లో వెళ్ళాలి, క్లాస్లో కూర్చోవాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్కి ఏమీ ఎక్సెప్షన్స్ లేవు, నో పార్షాలిటీ. సో అది మనలో ఎలాంటి డిసిప్లిన్ ఇన్స్టిల్ చేస్తుందంటే బీ ఈక్వల్ టు ఎవ్రీబడి. అందరూ అంటే అక్కడ నో ఎలా చెప్పాలి అంటే అందరూ పిల్లలు, ఆల్ చిల్డ్రన్, ఈవెన్ ఇట్ ఈస్ హోమ్ మినిస్టర్స్ గ్రాండ్ డాటర్ ఆల్సో, we all sat together only, we ate food together. సో స్వామికి ఏమి ఇష్టం ఇక్కడ? స్వామికి సింప్లిసిటీ చాలా ఇష్టం స్వామికి. సో నా పిల్లలు ఎలా ఉండాలి అంటే అంత ఆర్భాటం ఉండకూడదు. వాళ్ళు స్వామికి ఇష్టం ఉండేది కాదంత. మేము సింపుల్గా ఉండాలి, అందరం ఒకే యూనిఫామ్ వేసుకునే వాళ్ళం. అది ఏంటంటే అది నాట్ ఓన్లీ డిసిప్లిన్, it makes us feel that we are all one family అలా చెప్పచ్చు. మీరు చెప్తుంటే మా పాప కూడా ప్రైమరీ స్కూల్లో చదువుకుంది. ఏదైనా అంటే పెన్సిల్ బాక్స్ ఏదైనా స్పెషల్గా కొంటే తను చెప్పేది వద్దమ్మా అందరూ ఒకేలాగా ఉండాలి. అవునండి. ఆ సింపుల్ బాక్స్నే కూడా అంటే ప్రిఫర్ చేసేవాళ్ళు అంత చిన్నప్పుడు కూడా. అవునండి. బట్టలు ఏదైనా కుట్టించేది ఎలా ఉందంటే అది జస్ట్ బట్టలమ్మా, ఏమున్నది దానికి, అంటే ఈ డిజైన్ బాగుందా, లేకపోతే నేను కొనుక్కున్న బట్టల కాస్ట్ ఎలా ఉంది, అప్పుడే ఆ ఆలోచన లేకుండా వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ స్వామి తయారు చేశారు. అవునండి. మా టీచర్స్ అంతా కూడా దే యూస్ టు స్ట్రైవ్ ఫర్ ద సేమ్ వాల్యూస్, ఆల్ ఆర్ లైక్ వన్ ఫ్యామిలీ అని. కానీ ప్రతి ఒక్క టీచర్కి ఒక ప్రత్యేకత ఉండేది. సో ఉదాహరణకి చెప్పాలి అంటే వేదం, స్వామికి వేదం చాలా ఇష్టం. స్వామికి మా మేడం ప్రసూనాంబ మేడం మంచి కంఠంలో మాకు పొద్దున్నే రుద్రం, నమకం, చమకం, గణపతి అథర్వశీర్షం, పురుష సూక్తం, మంత్రపుష్పం, దేవీ సూక్తం, ఇవన్నీ మాకు ఎలా నేర్పించేవాళ్ళు అంటే మేడము, నేను అసలు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నాకు ఆవిడ గొంతు వినపడుతుంది. ఆవిడ నాకు ఏం పాఠం చెప్తున్నారో కూడా నాకు వినపడుతుంది. ఆ కంఠంలో మాకు ఇవన్నీ నేర్పించి ఎలా నేర్పించేవాళ్ళు, ఈరోజు మీరు బాగా నేర్చుకున్నారు, మీ క్లాసే ఫస్ట్ ఇది కంప్లీట్ చేశారు అని ఇలా మాకు ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి నేర్పించేవాళ్ళు. సో అసలు వేదం చెప్పడము అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి. అసలు అది ఈజీయే కాదు. బుక్కు లేకుండా మాకు నేర్పించారు ఆవిడ. అంటే కళ్ళు మూసుకొని మేము చెప్పగలుగుతాము అది. సో వేదము, తర్వాత మ్యూజిక్, ఇద్దరు టీచర్స్ ఉండేవాళ్ళు మాకు, కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ చెప్పడానికి. ఎంతో బాగుండేది అసలు. చాలా బ్లిస్ఫుల్ చైల్డ్హుడ్ చెప్పాలి అంటే. ప్లస్ మాకు క్రోషే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, క్రోషే వర్క్ నేర్పించడానికి మీరు వాచా ఆంటీ ఉండేవాళ్ళు. అలాగే మేము స్కూల్ లాబీలో కూర్చొని మాకు అన్ని క్రాస్ స్టిచ్, క్రోషే అన్నీ నేర్పించేవాళ్ళు. మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ లెసన్స్ అని. దాంతోపాటు యూ షుడ్ బీ గుడ్ చిల్డ్రన్ ఆల్సో, యూ షుడ్ బిహేవ్ వెల్ అలా కూడా చెప్పేవాళ్ళు మాకు. ప్లస్ గేమ్స్, స్పోర్ట్స్. అసలు మాకున్న ప్లే గ్రౌండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్స్ అండి. అండ్ అక్కడ నా చైల్డ్హుడ్ అక్కడే ఐ లివ్డ్ మై లైఫ్. సో ఐఎమ్ వెరీ వెరీ అటాచ్డ్ టు దట్ ప్లేస్. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, బాగా ఆడుకునేవాళ్ళు, బాగా అల్లరి చేసేవాళ్ళు. తర్వాత లోపలికి వచ్చాక కాలు చేతులు కడుక్కొని భజన చేయాలి ఇప్పుడు.
ఇక్కడ బయట ఆడుకోవడమే కాదు, ఇక్కడ భజన చేయాలి, తర్వాత కామ్గా వెళ్ళి డైనింగ్ హాల్లో భోంచేయాలి, తర్వాత చదువుకోవాలి. ఇంకా చదువుకున్నాక మళ్ళీ నైట్ ప్రేయరు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి సుప్రభాతం. ఇంతమంది పిల్లల్ని ఒక రొటీన్, ఒక డిసిప్లిన్, ప్రేయర్ అంటే ద డే షుడ్ స్టార్ట్ విత్ ప్రేయర్ అండ్ ఇట్ షుడ్ ఎండ్ విత్ ప్రేయర్. చాలా బాగుండేదండి. వీ వర్ డిప్డ్ ఇన్ స్పిరిచువాలిటీ, బేస్డ్ ఇన్ స్పిరిచువాలిటీ. ఇంకా న్యాచురలీ మనము లైఫ్లో కొద్దిగా దూరం వెళ్ళాక మన రూట్స్ ఏంటి అంటే దీస్ ఆర్ అవర్ రూట్స్. సో మనం మళ్ళీ తిరిగి మనకు అప్పుడు నేర్పించినవే మనము వీ హ్యావ్ టు లివ్ దట్ లైఫ్ అని చాలా బలంగా అనిపిస్తుంది ఎప్పుడు. అదే స్వామి చెప్తారు కదా, ఇందాకలా స్వామి చెప్తున్న డిస్కోర్స్లో కూడా, అంటే ఇప్పుడు ఈ కల్చర్ మన రూట్స్లో చెప్పిందే. అంటే సపోజ్ మనం సహనావవతు, సహనో భునక్తు, ఈ వేద మంత్రాలు భగవంతుడిని తెలుసుకోవడానికి మనం నేర్చుకుంటున్న దాంట్లో మనం మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, అంటే అందరం కలిపి ఎలా ఉండాలి, ఒక సొసైటీలో ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలో కూడా ఈ స్పిరిచువల్ గైడెన్సే ఇదే మనకి నేర్పిస్తుంది. అవునండి. ఇక్కడ మళ్ళీ చెప్పాలి అంటే అవర్ టీచర్స్ వాళ్ళు వాళ్ళ కోసం కాదు, ఇంతమంది పిల్లల్ని తయారు చేసుకోవడానికి వాళ్ళు దే గేవ్ అస్ దేర్ లైఫ్, దే గేవ్ అస్ దట్ ఆ ప్రేమ, ఆ డెడికేషన్ అండి. ఎవరికన్నా కూడా ఏ పిల్లవాడు ఏ అమ్మాయి కూడా చదువులో వెనకపడి ఉండకూడదు. అసలు ఇక్కడ స్వామి స్కూల్లో వాళ్ళు జాయిన్ అయ్యారంటే ఆ టీచర్ ఎంత కష్టపడేదో. ఒక్క స్టూడెంట్కి మంచి చదువు రావాలి అంటే దాని వెనకాల టీచర్ కృషి ఎంత ఉంది, చాలా ఉండేదండి. చాలా అంటే చాలా ఉండేది. ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ. నా 10th అయిపోయాక మా మదర్ నన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్లో జాయిన్ అయిపోయారు, ఇంటర్మీడియట్ మొదలైపోయింది వాళ్ళకి. నేను ఇంకా మా మదర్తోనే ఉన్నాను కొన్ని రోజులు. అప్పుడు మున్ని ఆంటీ అడిగారు, ఇక్కడ మా పాప అని. అది తల్లి ప్రేమ అండి. తల్లి ప్రేమ అనేది అలా ఉంటుంది. అంటే ఉందండి ఇంట్లోనే, కానీ రోజు ఏడుస్తుంది స్కూల్కి వెళ్ళాలి అని. అప్పుడు మనం అనుకుంటామా ఇలా జరుగుతుంది అని. స్వామి తిరిగి మళ్ళీ ఆంటీ మా మదర్కి చెప్పారు, పిలుచుకొని రా అమ్మాయిని చేర్పించు అని. అప్పటికి అకాడమిక్ స్కూల్ ఇయర్ ఉంటుంది కదా, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2-3 నెలలు అవుతుంది. అప్పుడు నన్ను మా మదర్ తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఆ ఇయర్ కొంచెం అమ్మ హెల్త్ కూడా అటు ఇటుగానే ఉంది. అప్పుడు జాయిన్ చేశాక నేను స్కూల్కి వెళ్ళాను. నా ఫ్రెండ్స్ నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారంటే ఒక్క అరుపు అరిచి. అంటే అసలు అది బాండింగ్, ఫ్రెండ్స్ టీచర్స్ కూడా. ఇంకా వెళ్ళాక ఒక టీచర్ ఏమో నేను చదువులో బాగా వెనకపడిపోయి ఉన్నానని నా కోసం స్పెషల్ క్లాసెస్ తీసుకోవడము. ఎంత కష్టపడిందంటే ఆవిడ నా కోసము, నేను ఎప్పటికీ మర్చిపోలేను. బహుశా అటువంటి టీచర్స్ వల్లే ఇంకా మేము ఈ వృత్తిలో ఉన్నాము. ఆవిడ ఎవ్రీడే గేమ్స్ టైంలో, చూడు సుజన, నువ్వు లేట్గా జాయిన్ అయ్యావు కదా, మరి బోర్డ్ ఎగ్జామ్స్ వస్తాయి కదా, నువ్వు ఎలా చదువుకుంటావు మరి, కాబట్టి మన ఇద్దరము గేమ్స్ టైం అప్పుడు కూర్చోబెట్టి స్పెషల్ క్లాసెస్ తీసుకుంటాను నీకోసమని. అలా తను నన్ను మోటివేట్ చేసి నాకు అకౌంటెన్సీ ఎలా చెప్పాలి, మా నీనా రాజా మేడం, ఆవిడే కాదు అందరూ టీచర్స్, ఆవిడ నాతో ఎక్కువసేపు కూర్చొని నాకు ఈ అమ్మాయికి ఎట్టు తిరిగి నేను నేర్పించాలి, తను వెనకపడి ఉండకూడదు అని 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ వరకు అండి. బోర్డ్ ఎగ్జామ్స్ అంటే అసలు టీచర్స్ అయితే ఇంకా 150% ఇంకా ఎక్కువ పిల్లల కోసం. వాళ్ళు బాగా రాయాలి, వాళ్ళు బాగా చదవాలి, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలి రేపు. ఇంత డెడికేషన్తో వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు. సో మేడము అట్లా మాకు బోర్డ్ ఎగ్జామ్స్లో బాగా చదివించడము, అలా హెల్ప్ చేయడము. ఇంకా అసలు కొంతమంది మన లైఫ్లో మనం అసలు వాళ్ళని మర్చిపోలేము. ఎప్పుడూ పిల్లల యోగక్షేమాల గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. చూడండి,
మున్ని ఆంటీ, వార్డన్ ఆంటీ, ఇందు ఆంటీ, స్వామి వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఇలా నించొని స్వామి అని, స్వామి వాళ్ళు నా పిల్లలు ఎలా ఉన్నారు అన్నీ స్వామి వాళ్ళని అడిగి తెలుసుకోవడం మేము చూసాము ఆ రోజులు. స్వామి స్కూల్కి వస్తే మాకు చెప్పేవాళ్ళు, స్వామి వస్తున్నారు కదా మీరు అల్లరి చేయకూడదు అని. సో ఇంకా చెప్పాలి అంటే ఈ సమాజంలో ఇంతో అంతో మనము నిలబడి పని చేయాలి అంటే ఇంగ్లీష్ రావాలి. అంతమంది పిల్లలండి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు కదా, కొద్దిగా నెలల్లోనే వాళ్ళందరూ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎలా సాధ్యం ఇది అంటే మా టీచర్స్, తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా. కానీ ఇక్కడ ఇంగ్లీష్ టీచర్స్ మాకిద్దరు ఉండేవాళ్ళు, సాధనా మేడం, నీనా బోర్దులాయ్ మేడం. అసలు మా సాధనా మేడం మాలో రీడింగ్ హ్యాబిట్ అనేది పిల్లల్లో ఇన్కల్కేట్ చేయాలి అని ఎన్నో మాకు స్టోరీ బుక్స్, మ్యాగజైన్స్ తెచ్చి అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, చదవండి, తెలుసుకోండి అని. ఇదే కాదు, ఒక పాఠం చెప్పేటప్పుడు కూడా వాళ్ళ ప్రేమ మా మీద ఎలా ఉంటుంది. ఎవరన్నా అల్లరి చేస్తే వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, కూర్చోపెట్టాలి, లెసన్ వినాలి, అల్లరి చేయకూడదు కదా. సో అన్నీ లైట్ మూమెంట్స్ ఉండేవి మా క్లాస్లో కూడా. కోపం, మా టీచర్ కోపం వస్తుందంటే మేము చాలా భయపడేవాళ్ళం. ఇట్లా కళ్ళతోనే చూపించేవాళ్ళు కోపం వాళ్ళు, ఇంకా మేము కామ్గా కూర్చోవాలని అర్థం. సో అంత బాండింగ్ ఉండేది మాకు మా టీచర్స్ అందరితో అండి. అందరు ఆల్ టీచర్స్ ఒకే పల్స్, సర్వీస్ సర్వీస్ సర్వీస్. మేము ఎప్పుడూ వాళ్ళు నాకు బాగాలేదు అని చెప్పడం మేము ఎప్పుడూ వినలేదండి. వాళ్ళు మా కోసము పగల నుంచి రాత్రి వరకు వాళ్ళు మా కోసము వర్క్ చేసి, స్వామి కోసం అండి, స్వామి కోసము పిల్లలు బాగుండాలి అని అందరూ నైట్ ప్రేయర్ చెప్పాక అప్పుడు వాళ్ళు వాళ్ళ గదులకి వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకోవడం. అంటే బయట స్కూల్లో అయితే స్కూల్ అవర్స్ అని ఉంటాయి, లేకపోతే వీకెండ్, సాటర్డే, సండే హాలిడేస్ అని ఉంటాయి. కానీ ఇక్కడ మన టీచర్స్కి అయితే అసలు అంటే రెస్ట్ తీసుకోవడానికి టైం కానీ, హాలిడే అని కానీ ఎవరో ఎప్పుడూ చూడటమే లేదు. నిరంతరం రౌండ్ ద క్లాక్ 365 డేస్ పనిచేస్తూనే ఉంటారు మన టీచర్స్. అవునండి. అంటే వాళ్ళకి మనసులో ఏముంటుందంటే ఈ పిల్లలు ఇంటికి అమ్మా నాన్న దగ్గర లేరు కదా, అందుకనే వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి అని. అసలు చాలా నవ్వుతూ ఉండేవాళ్ళం ఎప్పుడు మా టీచర్స్తో, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, అలాగే పనులు చేసుకునేవాళ్ళం, ఆడుకోవడము. స్పోర్ట్స్ మీట్, ఇంకా స్పోర్ట్స్ మీట్ అంటే మేము స్వామి కళ్ళలో ఆ చిన్న నవ్వు చూడాలి, ఆ చిన్న సంతోషం చూడాలి. దానికోసం అంతమంది పిల్లలు డే అండ్ నైట్ స్పోర్ట్స్ ఫీల్డ్ మీద ఆల్ మై టీచర్స్, ఆంటీ వాళ్ళు అందరూ మేము నిలబడి చాలా ఎఫర్ట్స్ అండి. ఎంత ఎఫర్ట్స్ అంటే జస్ట్ స్వామి చెప్తారు కదా ఆ రోజు సంక్రాంతి ప్రైజెస్ ఇచ్చినప్పుడు, ప్రైమరీ స్కూల్ ఈజ్ ద బెస్ట్ అని స్వామి పొగిడేవాళ్ళు ఎక్కువ. ఆయనకు ప్రైమరీ స్కూల్ అంటే చాలా చాలా ఇష్టం. మాకు కూడా అనిపించేది వీఆర్ సో స్పెషల్ అని. సో వీ హ్యాడ్ దట్ బ్యూటిఫుల్ లైఫ్ అండి. చాలా బాగుంది. మీరు ఇందాక చెప్తున్నారంటే క్లాస్లో చాలా అల్లరిగా ఉండేవాళ్ళం, వినకపోతే చాలా స్ట్రిక్ట్గా చెప్పేవాడిని. మరి ఈ రోజుల్లో పిల్లలు, దట్టు మీరు టీచ్ చేసిన క్లాసెస్ టీనేజర్స్, వీళ్ళని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా లెసన్ చెప్పడం కూడా చాలా, వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించడం కూడా చాలా, అంటే ఆ యుక్తి అన్నది ఉండాలి. మరి మీరు ఎలా అంటే? అవునండి, ఇది చాలా నిజమండి. నేను బయట కాలేజెస్లోనూ వర్క్ చేశాను, తర్వాత మన స్వామి కాలేజ్లో వర్క్ చేయడానికి కూడా మంచి అవకాశం వచ్చింది. ఏం చూస్తారు పిల్లలు ఒక టీచర్లో అంటే వాళ్ళ కృషి, వాళ్ళ హార్డ్ వర్క్, ఒక నిజాయితీని చూస్తారు. ఇది మనకి ఎలా వస్తుంది అంటే మనకి చదువు మీద విపరీతమైన ప్రేమ ఉండాలి. స్వామి ఈ క్వాలిటీస్ స్టూడెంట్స్లో ఇన్కల్కేట్ చేసేవాళ్ళు డిస్కోర్సెస్లో. చదువు అంటే ఎంతో ఇష్టంగా చదువుకోవాలి, ఎంతో ఇష్టంగా చదివితేనే వాక్శక్తి అనేది వస్తుంది.
అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన గురువు నుంచే వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ టీనేజ్ పిల్లలతో మాట్లాడాలి అంటే మనం వాళ్ళకి చెప్పేది దాంట్లో రీజన్ ఉండాలి, ట్రూత్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. సో ఇంత హోలిస్టిక్గా వాళ్ళకి చెప్పగలిగితేనే వాళ్ళు కన్విన్స్ అవుతారు. మనం వినాలి, మనం చదువుకోవాలి. అంటే మీకు ఆ జెన్యూన్ వాళ్ళ కన్సర్న్ వాళ్ళ మీద ఉండి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని అది టచ్ చేస్తుంది అని. అవునండి, వాళ్ళు చెప్పేది వినాలి, మనం చెప్పేది కూడా వాళ్ళు వింటారు. కానీ ఇక్కడ ఎలా ఉంటారంటే ఆ ఏజ్లో ఎందుకో తెలియని కోపము, తెలియని యాంగ్జైటీ, తెలియని ఈగో ఏదో ఉంటుందండి. సో ఆ టైంలో వాళ్ళని మనము ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది రావాలి, ఇదంతా ఇట్స్ అ కాంబినేషన్. ఒక లవ్ ఫర్ సబ్జెక్టే కాదు, ప్రాక్టికల్గా చెప్పాలి. స్వామి ఎప్పుడు ప్రాక్టికల్ విజ్డమ్ ఇచ్చేవాళ్ళు మనకి స్వామి ప్రసంగాలు. అంటే అలాగా స్టూడెంట్స్ కోపం వ్యక్తం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. స్టూడెంట్ యాంగర్ అనేది ఒక టీచర్ చూస్తుంది, ఎప్పుడో ఒకసారి చూస్తుంది. సో అది న్యాచురల్. మరి పెద్దవాళ్ళే కోప్పడతారు కదా, ఇంకా పిల్లలు కోప్పడడంలో ఇట్ ఈస్ నథింగ్, అంటే ఇట్ ఈస్ న్యాచురల్. కానీ ఆ పిల్లలు తెలియక వాళ్ళు కోపం ఎప్పుడన్నా చూపిస్తే అప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు కోపంగా ఎగిరి మాట్లాడితే ఎలా ఉంటుంది? అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. సరే, కాసేపు వాళ్ళకి టైం ఇచ్చి తర్వాత నిదానంగా పక్కకు పిలిచి చెప్పే విధానంలో చెప్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ నేను ఇలా అందరి ముందర కోప్పడకూడదు అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్పెషలీ యూత్కి యాంగర్ ఎందుకో ఉంటుంది, మరి యాంగర్, రెస్ట్లెస్నెస్. సో ఒక 1 hour క్లాస్లో పిల్లలు ఎవరైనా కూర్చోవాలి, వినాలి అంటే స్వామి ఎప్పుడు మనకి లెసన్స్ ఎలా అంటే స్టోరీస్ చెప్పేవాళ్ళు. స్వామి స్టోరీస్ చెప్పి మనల్ని హీ యూస్ టు విన్ అవర్ హార్ట్స్. మాకు స్కూల్కి వచ్చినప్పుడు స్వామి ఒక స్టోరీ, అబ్రహం లింకన్ స్టోరీ చెప్పేవాళ్ళు ఎప్పుడు. అబ్రహం లింకన్ స్టోరీలో వాట్ ఆర్ ద లెసన్స్ అంటే ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా తర్వాత ఫైనలీ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. ఈ స్టోరీ మాకు స్వామి చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు జనరేషన్కి కూడా ఎలా చెప్పాలి అంటే ఫెయిలియర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. మాట్లాడాలి, దీని గురించి కూడా మాట్లాడాలి. ఫెయిలియర్, సక్సెస్. స్వామి ఏం చెప్తారు? ఏది జరిగినా మీరు బ్యాలెన్స్డ్గానే ఉండాలి. సో ఒక ర్యాపోర్ట్ అనేది ఈ జనరేషన్ వాళ్ళతో మనం బిల్డప్ చేసుకోవాలి అంటే మాట్లాడాలి. కాన్వర్జేషన్, ఇట్ ఈస్ నాట్ ఒక లెసనే కాదు, అది ఒక కాన్వర్జేషన్. అలా ప్రాక్టికల్గా జరిగిన ఏదైనా ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తారా స్టూడెంట్స్ తోటి? ఒకసారి ఒక అమ్మాయిని నేను అడిగాను, ఏంటి నువ్వు చదువుకుంటున్నావా లేదా అంటే ఆ అమ్మాయి ఇలా విరుచుకుపడింది నా మీద. అందరు నన్ను ఇదే అడుగుతున్నారు, నువ్వు చదువుతున్నావా లేదా అని. అమ్మ, నాన్న, టీచర్స్, ఫ్రెండ్స్ ఎవరు చూసినా నన్ను ఇలాగే అడుగుతున్నారు మేడం, మీరు కూడా అడుగుతున్నారా నన్ను అని ఏడవడం మొదలుపెట్టింది. ఏడ్చింది బాగా. ఆ క్షణంలో నేను ఆ అమ్మాయికి ఏదైనా చెప్తే కూడా ఆ అమ్మాయి చెవిలో పడదు అని, సరే ఏడ్చొద్దు, ఆడపిల్లలు ఏడిస్తే మంచిది కాదు అని, ఇప్పుడు ఏడ్చొద్దులే, నేను ఇప్పుడేం మాట్లాడాను, నువ్వు ముందు కాస్త మంచినీళ్ళు తాగి కూర్చో, తర్వాత మాట్లాడుకుందాంలే అన్నాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయే వచ్చి, మేడం ఈసారి నేను మీ ఎగ్జామ్కి బాగా కష్టపడతాను, బాగా రాస్తాను మేడం అని వచ్చి 2 మాటలు చెప్పింది. సరే, ఆ రోజు నువ్వు నా మీద చూపించిన కోపం నేను మింగేశాను. పోనీలే, ఆ అమ్మాయి ఎందుకు తనే వచ్చి మాట్లాడింది కదా, సరే ఓకే, ఆల్ ద బెస్ట్ అని చెప్పాను. తర్వాత ఆ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రోజున వచ్చి, మేడం ఇవాళ నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను మేడం, థ్యాంక్ యూ మేడం అని ఇలా. సో ఒక్క క్షణంలో ఏమవుతుందండి, మనము ఎదుటి వాళ్ళు కోపంగా మన వైపు చూసి అరిస్తే మనము
దాన్ని ఆ సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇలా అంటే మీరు కోపంగా రియాక్ట్ అంటే మొత్తం అది సిచ్యువేషన్ వెరీ బ్యాడ్. అండ్ ఇంకా తను చదువుకోవాలని ఇంట్రెస్ట్ కూడా పోయి ఉండేది. అది మీ పేషెంట్గా దాన్ని డీల్ చేశారు కాబట్టి తన తప్పు తనే తెలుసుకొని అంటే చదువు వైపు తనందరూ తనుగానే తిరిగింది. అవునండి. సో ఉంటుంది. కానీ స్వామి ఎప్పుడు ఏం చెప్తారంటే యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ విత్ లవ్. సో దానికి చాలా పేషెన్స్ చాలా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. మీరు హైదరాబాద్లోని కాలేజెస్లో పిల్లలకి టీచ్ చేసినప్పుడు మరి ఆ స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్కి మీరు ఎలాగా అందుకోగలిగారు? ఆ స్టూడెంట్తో మీరు ఆ బాండేజ్ని ఎలా ఏర్పరచుకోగలిగారు? అవును, ప్రతి టీచరు స్టూడెంట్కి ర్యాపోర్ట్ అనేది ఉండాలి ఒక పాఠం చెప్పాలి అంటే. సో ముందుగా వాళ్ళు అనుకున్న క్వశ్చన్స్ వాళ్ళు నన్ను అడగడము, తర్వాత నాకు తెలిసిన విధానంలో సరైన విధానంలో నేను వాళ్ళకి సమాధానాలు చెప్పడం. చిన్న చిన్న వాల్యూస్ అంటే స్వామి కొటేషన్స్ నేర్పించడం పిల్లలకి. ఈ కొటేషన్స్ ఒక్క కొటేషన్ నేర్చుకుంటే కూడా స్వామి ఫిలాసఫీ, స్వామి వాల్యూస్ నేర్చుకున్నాము అన్నట్టే అవి. సో ఎస్పెషలీ టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే చాలా ఓర్పు అనేది ఉండాలి. ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఏంటి అంటే మన ఇంటెలిజెన్స్, మన బుద్ధియే కాదు ఇక్కడ. కరెక్ట్. ఫస్ట్ ఒక టీచర్కి కంపాషన్ అనేది ఉండాలి. ఎక్కడ ఆ కంపాషన్ చూపించాలి, ఎక్కడ అది చూపించకూడదు అనేది మేము మా స్కూల్ టీచర్స్ దగ్గరే నేర్చుకున్నాం. ఎలా అంటే మా మున్ని ఆంటీ, వార్డన్ ఆంటీ, ఇందు ఆంటీ వీళ్ళంతా స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ ద స్కూల్. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, ఎంతో స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. కానీ దాని వెనకాల మాకే తెలుసు ఆ స్ట్రిక్ట్నెస్ వెనకాల ఎంత సున్నితమైన మనసు వాళ్ళది, ఎంత ప్రేమను అందించారో మాకు. మరి అంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉన్నారు మాతో అంటే ఎప్పటికీ వీళ్ళు తప్పులు చేయకూడదు. రేపు పొద్దున ఇక్కడ చదువుకొని బయటికి వెళ్ళాక సమాజంలో ఉన్నప్పుడు తప్పును అనేది చేయకూడదు. సో తప్పు చేస్తే అది అన్యాక్సెప్టబుల్. సో అక్కడ ఒక చాలా గొప్ప గుణపాఠం ఏంటి అంటే పాప భీతి, ఫియర్ ఆఫ్ సిన్. స్వామి కూడా చెప్తారు ఇది, ఈ 3 దైవ ప్రీతి, లవ్ ఫర్ గాడ్, పాప భీతి, ఫియర్ ఆఫ్ సిన్ అండ్ సంఘనీతి. ఇలాంటి వాల్యూస్ మాలో అంత టెండర్ ఏజ్లోనే మాలో ఇన్స్టిల్ చేశారు. మనం తప్పు చేయకూడదు. సో తప్పు చేస్తే మళ్ళీ కఠినంగానే ఉంటారు, శిక్షిస్తారు వాళ్ళు. కానీ దాని వెనకాల వాళ్ళకి మా మీద ఉన్న ఎంత అంటే డెడికేషన్, స్వామి వాల్యూస్ వీళ్ళు నేర్చుకోవాలి. సో ఇలా ఉండేది మాకు అక్కడ వాతావరణం. సో ఇంట్లో ఎలా ఉంటారు నలుగురు, ఒకరికి కోపం వస్తే ఒకరు అలుగుతారు, ఒకరేమో సంతోషంగా ఉంటారు, అలా ఉండేది. కానీ మేమంతా ఒక ఫ్యామిలీ, ఫస్ట్ పర్సన్ టు ద లాస్ట్ పర్సన్ అందరము ఒక ఫ్యామిలీ. అండ్ అక్కడ ఒకటే లాంగ్వేజ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు ఫాలో డిసిప్లిన్, ఫాలో అవ్వాల్సిందే. ఇవాళ ఏడ్చు రేపు నవ్వు, కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన లెసన్స్ మాత్రం మేము నేర్పిస్తాము. మరి ఇంత స్ట్రిక్ట్నెస్గా మీకు ఆ ప్రేమని అందించారు, మిమ్మల్ని అలా కరెక్ట్ చేస్తూ వచ్చారు. ఈ ప్రేమ మీ విద్యార్థుల్ని చూసినప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఎలా ఉపయోగపడింది? ఏవైనా కొన్ని సందర్భాలు గుర్తు చేసుకుంటారా? అంటే ఇది ఎలా చెప్పచ్చు అంటే 2 విధాలుగా చెప్పచ్చు. ఒకటి నేను మా టీచర్స్ దగ్గర పొందిన ప్రేమ, ఇంకొకటి నేను ఒక టీచర్ని అయ్యాక నేను అది ఎలా చూపించగలిగాను నా స్టూడెంట్స్తో. సో ముందుగా చెప్పాలి అంటే చిన్నప్పుడు ఒకసారి స్వామి మమ్మల్ని మూవీ షోకి తీసుకెళ్లారు ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో, ప్రశాంతి నిలయం క్యాంపస్లో. సరిగ్గా నేను అప్పుడు 1వ తరగతి. అప్పుడు భక్త ప్రహ్లాద సినిమా చూపించారు స్వామి మాకు.
స్వామి కూడా కూర్చున్నారు, అందరం మేము కూడా కూర్చున్నాం పిల్లలు. స్వామికి మేమంటే చాలా ఇష్టము. సో ఆ ప్రేమ మాతో పంచుకోవాలని స్వామి మమ్మల్ని కూడా పిలిచారు. సో మేము వెళ్ళాము, సినిమా అంతా చూసాము. స్వామి ఎప్పుడు భక్త ప్రహ్లాద స్టోరీ చాలాసార్లు చెప్తారు. ఈ స్టోరీ చెప్తారు, ధ్రువ స్టోరీ కూడా చెప్తారు స్వామి. అంటే ఇద్దరు చైల్డ్ క్యారెక్టర్స్ కదా అని స్వామి మాకు అవి చూపించారు. అప్పుడు ఆ రోజు సినిమా అయ్యాక స్కూల్కి వెళ్తుంటే నాకు ఆరోగ్యం అంతగా బాగాలేదు, నాకు వాంతులు మొదలయ్యాయి, బాగాలేదు నాకు ఆరోగ్యం, జ్వరం వస్తుంది. అప్పుడు మా టీచర్ శాంతా మేడం అండి నా డ్రెస్ అంతా క్లీన్ చేసి నాకు మందు ఇచ్చి పడుకోబెట్టారు. ఇలా నేను ఒక్కదాన్నే కాదు, ఎంతోమంది పిల్లల్ని వాళ్ళు చూసుకోవడము. మా టీచర్స్ అందరూ, మున్య ఆంటీ, వార్డన్ ఆంటీ, ఇందు ఆంటీ, ఆల్ టీచర్స్ అండి. పిల్లలకి బాగాలేదు, ఫీవర్ వస్తుందంటే వాళ్ళంతా దగ్గర ఉండి, వసుంధర ఆంటీ 24/7 లవ్ అండ్ కేర్. ఎక్కడ ఎవరిస్తారు ఇంత లవ్ అండ్ కేర్? నాకైతే వాళ్ళే నాకు అమ్మ నాన్న. సో ఇప్పుడు నాకంత ప్రేమని వాళ్ళు అందించారు కదా, తిరిగి నేను ఈ బాధ్యత అనేది నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో నేను బయట కాలేజెస్లో కూడా వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు అలా గుర్తించేదాన్ని. ఎలా అంటే ఒకసారి నేను భవన్స్ అరబిందో ఇంటర్మీడియట్ కాలేజ్లో పనిచేస్తున్నాను. అప్పుడు నాకు వాళ్ళు గర్ల్స్ సెక్షన్ ఇచ్చారు. బాయ్స్ సెక్షన్స్ వేరే ఉండేవి, గర్ల్స్ సెక్షన్ వేరే ఉండేది. అప్పుడు ఆ గర్ల్స్ సెక్షన్ ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి ఉండేది, చాలా బాగా చదువుతూ ఉండేది. ఆ అమ్మాయి మంచి స్టూడెంట్, అంటే ఐడియల్ స్టూడెంట్. అయితే ఒకరోజు నా క్లాస్లో నిద్రపోతుంది తను, ఇలా తల కింద ఇలా పెట్టుకొని పడుకుంది. నిజం చెప్పాలంటే పాఠం చెప్తున్నప్పుడు అలా నిద్రపోతే మనకి కోపం వస్తుంది టీచర్కి. కానీ అప్పుడు నేను నా కోపం కంట్రోల్ చేసుకొని దగ్గరికి వెళ్ళి, ఏమైంది నాన్న ఇలా పడుకుంటున్నావు, నువ్వు మంచి పిల్లవే కదా, ఇలా మామూలుగా పడుకోవు కదా, ఏమైంది నాన్న, ఇలా పడుకోకూడదు కదా క్లాస్లో నువ్వు అంటే, అప్పుడు తను నిలబడి, మేడం సారీ నేను ఇలా పడుకున్నాను, ఏమైందంటే మా మదర్కి ఇట్లా క్యాన్సర్ ఉంది, నేను కాలేజ్కి రావాలంటే ముందు ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకొని మా అమ్మగారిని కూడా బాగా అంటే రెడీ చేసి ఆవిడకి మందులన్నీ ఇచ్చి అప్పుడు నా బాక్సు నా బ్యాగ్ తీసుకొని అప్పుడు నేను కాలేజ్కి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడన్నా అట్లా కొంచెం నిద్ర వస్తుంది మేడం అని చెప్పింది. సో ఈ ఇన్సిడెంట్లో ఏంటి అంటే, మనం కోప్పడితే దాని ప్రయోజనం ఏమీ లేదు. అంటే మనకు బయటకు కనిపిస్తున్నది ఒకటి, వాళ్ళు క్లాస్లో నిద్రపోతున్నారు నెగ్లిజెన్స్ అని అనుకోవడం ఒక ఎత్తు అయితే, అలా నిద్రపోవడానికి కారణం ఏంటి వెనకాదలు తెలుసుకోగలిగితేనే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. మనకు కూడా మన అనవసరమైన అంటే యాజిటేషన్స్, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు అవునండి అనే బదులు వీళ్ళ ఎందుకు చేస్తున్నారు అన్న ఆలోచన మీకు కలిగించడం అన్నది నిజంగా అది మానవత్వం అనుకోవచ్చు, లేకపోతే మీరు చెప్పిన స్వామి ప్రేమ అనొచ్చు. ఖచ్చితంగా అది నేను మా టీచర్స్ దగ్గర అంత ప్రేమ పొందాను కాబట్టే ఇంకా అంటే అంత అండర్స్టాండింగ్ నేచర్ అనేది నాకు అంటే నేను డెవలప్ చేసుకున్నాను మరి అప్పట్లో ఆ సందర్భాన్ని బట్టి. అంటే వాళ్ళకి మనం చేయగలిగింది ఒక మంచి మాట, ఒక ఓదార్పు, అది వాళ్ళని అంటే అర్థం చేసుకున్నారు అంటే ఆ పిల్లలు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు కదా. అవునండి, ఒక మంచి మాట, ఓర్పు, అవి నేను మా టీచర్స్లో ఏం గమనించానంటే, ఎప్పుడు మనం మంచిగా ఉండాలి, ఎప్పుడు వీళ్ళతో కఠినంగా ఉండాలి, చాలా కష్టమైంది. అప్పుడు అంటే మీరు ఎప్పుడు మంచిగా ఉంటుంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పిల్లలు. సో మాలో అంటే ఆ క్రమశిక్షణ తీసుకొచ్చారు టీచర్స్. మనం టీచర్తో ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. టీచర్స్ కూడా మా బాధ వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఎంతవరకు అంతవరకే. సో ఇది కూడా ఒక చాలా గొప్ప లెసన్. అలాగే ఇంకొక అమ్మాయి కూడా ఉండేది,
అప్పుడు ఈ అమ్మాయి ఏంటి అంటే బాగా చదువుతుంది, కానీ కొన్ని సబ్జెక్టులో సరిగ్గా రాయలేకపోయేది పాపం. కాలేజ్ అయిపోయాక అలా కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒకరోజు వెళ్ళి అడిగాను, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడ్చొద్దు, నువ్వు చేయాల్సిన కృషి నువ్వు చెయ్యి, నువ్వు హార్డ్ వర్క్ చెయ్యి. లేదు మేడం, మా మదర్కి కూడా క్యాన్సరు, అందుకనే మేము ఇంట్లో అందరము ఇలా బాధగా ఉన్నాం మేడం అంటే, మీ అమ్మకి ఏం కాదు, ఇప్పుడు మీ అమ్మకి నువ్వేమి ఇవ్వాలి, మంచి మార్కులు ఇవ్వాలి, మంచి పేరునివ్వాలి నువ్వు. సో నువ్వు కొంచెం బాగా చదువు మీద శ్రద్ధ పెట్టి కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి అమ్మని చూసుకోవడము, ఇలా చేస్తే నువ్వు బాగా బ్యాలెన్స్డ్గా ఉంటావు అని చెప్తే, పిల్లలు మనం చెప్పే మాట చాలా సీరియస్గా తీసుకుంటారనేది నాకు అర్థమైంది. సో ఆ అమ్మాయి అలాగే బాగా చదువుకుంది, కంప్లీట్ చేసుకుంది డిగ్రీ కూడా. తర్వాత దుబాయ్లో తన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంది. ఇంకా వాళ్ళ అమ్మకి క్యాన్సర్ క్యూర్ అయిపోయింది. సో అదేంటంటే ఆ టైమింగ్ అండి, ఏ క్షణంలో పిల్లలకి ఎలాంటి సపోర్టు మనం ఇవ్వాలి, ఇవన్నీ మేము మా టీచర్స్ దగ్గరే నేర్చుకోగలిగాం. కేవలం వాళ్ళే మాకు, మళ్ళీ చెప్తున్నాను కదండి, వాళ్ళు అమ్మ నాన్న అంతా మాకు వాళ్ళే గురువు, దైవము. స్వామి మనకెంతో ప్రేమ ఇచ్చారు కదా. స్వామి ఎప్పుడు ఏమంటారు, లవ్ ఈజ్ మై ఫామ్. సో అంటే ఈ లవ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి ఒక మదర్ నాకు ఫోన్ చేసి, మేడం మా పాపని మీ చేతిలో పెడుతున్నాము, యు ఆర్ దేర్ సెకండ్ మదర్, మా పాప మీ దగ్గర ఉంది అంటే మాకు ఇంకేం భయము లేదు అని, ఇలా పేరెంట్స్ వాళ్ళ ట్రస్ట్ అనేది మాకు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు. మీరున్నారు కదా, అందుకనే మాకేం భయం లేదు. దే యూస్ టు రీఅఫర్మ్, యు ఆర్ ద మదర్ అవే ఫ్రమ్ మదర్, దే ఆర్ విత్ యూ అని పిల్లలు ఇలా చెప్పేవాళ్ళు. బాయ్స్ అన్నా గర్ల్స్ పేరెంట్స్ అయినా కూడా వాళ్ళు ఇట్లా చేతులు ఇట్లా పెట్టి నమస్కరించి చెప్పేవాళ్ళు. ఒకసారి ఏమైందంటే, ఒక అమ్మాయి తను ఇట్లా ఐఐఎమ్స్లో నాకు చదువుకోవాలన్న కోరిక ఉంది అని చెప్పేది మాకు. నిజంగా చాలా సిన్సియర్ అమ్మాయి, బాగా కష్టపడి చదివేది, చాలా సింపుల్గా ఉండేది. అయితే 12th ఎగ్జామ్స్ ఇంకా అయిపోస్తాయి, ఇంకా వాళ్ళు గ్రాడ్యుయేషన్కి అడ్మిషన్ తీసుకోవాలి బయట కాలేజ్లో అండి ఇది. అయితే ఒకసారి తను స్టాఫ్ రూమ్కి వచ్చింది నాతో మాట్లాడదామని. మేడం ఒకసారి మీతో మాట్లాడాలి అంది. సరే ఏంటి నాన్న చెప్పు అన్న. అయితే తను నాతో షేర్ చేసుకుంది, మేడం ఇట్లా మా ఫ్రెండ్స్ అందరూ ఒక యూనివర్సిటీకి అప్లై చేశారు, వాళ్ళందరికీ సీట్ వచ్చింది, ఇంటర్వ్యూ బాగా జరిగింది, నాకు మాత్రం రాలేదు, మీరు చెప్పగలుగుతారా, నాకెందుకు రాలేదనేది మీరు చెప్పగలుగుతారా మేడం అని. ఆ క్షణంలో మనము ఒక టీచర్గా మనము ఎలా హ్యాండిల్ చేయాలి ఈ సిచ్యువేషను? నిజంగా మనకు తెలుసా తనకు రాలేదు, ఎందుకు రాలేదు అనేది మనకు తెలుసా? వీ కెన్ నో అండి. మనం పిల్లలతో ఎంతో శ్రద్ధగా ఉంటాము, వాళ్ళ చదువులో వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం గమనిస్తుంటే మనం చెప్పగలుగుతాం ఆ ధైర్యంతో. సో నేను చెప్పాను, ఎందుకు నువ్వు ఇలా ఏడుస్తున్నావు, నీకు నీ మీద నమ్మకం లేదా, నువ్వు ఖచ్చితంగా ఒక మంచి ఎమినెంట్ యూనివర్సిటీలో నీకు సీట్ వస్తుంది, అందుకనే వాళ్ళు నీకు సీట్ ఇవ్వలేదు, వాళ్ళు అది కనిపెట్టారు కానీ నువ్వు కనుక్కోలేకపోయావు. అవునా మేడం అని వెంటనే ఇలా ఏడుస్తున్న అమ్మాయి ఇలా కళ్ళలో నీళ్ళు తుడుచుకొని, సరే ఇప్పటి నుంచి ఇంకా నేను ఆ యూనివర్సిటీకి ట్రై చేయడం మొదలు పెడతాను అనింది. సో ఎగ్జామ్ రాసింది, అది చాలా పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్, చాలామంది రాస్తారు ఆ ఎగ్జామ్ రాసింది, మ్యాథ్స్ అన్ని సెగ్మెంట్స్లో బాగా చేసింది. ఇంకా నెక్స్ట్ నా దగ్గరకు వచ్చింది, మేడం నాకు ఉన్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే నేను మాట్లాడలేను, నన్ను ఎవరైనా ఏమన్నా అడిగితే నేను మాట్లాడలేను, ఇది నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, నేను ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి మేడం అని నా దగ్గరకు వచ్చింది. దానిదేముంది నాన్న, నువ్వు ఇంటర్వ్యూయే ఫేస్ చేయాలి కదా, మనం ట్రై చేద్దాం
అని నేను ఒక్కదాన్నే కాదు, అక్కడ ఉన్న డైరెక్టరు, చైర్మన్ వాళ్ళకి చెప్పి ఈ అమ్మాయి ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, మనం ఈ అమ్మాయిని ట్రైన్ చేయాలి అని ముగ్గురం కూర్చొని ఆ అమ్మాయిని ట్రైన్ చేసి నువ్వు ఇలా ప్రాక్టీస్ చేయాలి, ఇంటర్వ్యూలో నిన్ను ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఇలా చెప్పాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అందరి ముందర అని అలా కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లో ఏంటి అంటే కాన్ఫిడెన్స్ అండి. మనం చెప్పే మాటలు పిల్లలు నమ్ముతారు, దే బిలీవ్ అస్ అండ్ దట్ కాన్ఫిడెన్స్ ఓన్లీ విల్ లీడ్ దెమ్ టు సక్సెస్. సో 1 కాదు 2 కాదండి, 3 IIMsలో తను సీట్ కొట్టింది. IIM ఇండోర్లో చదువుకుంటుంది ఇప్పుడు. ఆ ఫంక్షన్కి స్కూల్ అది కాలేజ్ లాస్ట్ డే ఫంక్షన్కి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా మాకు దండం పెట్టి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. చూడండి, దట్ ఈస్ ద మూమెంట్ ఐ కెన్ గివ్ బ్యాక్ టు మై టీచర్స్. ఐ కెనాట్ గివ్ మై టీచర్స్ ఆర్ ఎనీవన్ ఎనీథింగ్, ఐఎమ్ ఇండెటెడ్, అందరికీ రుణపడి ఉన్నాను, కానీ వీ హ్యావ్ టు ప్లే అవర్ పార్ట్ వెల్ బెస్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వీ మస్ట్ లీడ్ అవర్ స్టూడెంట్స్ టు సక్సెస్. వాళ్ళు సాధించాలి, వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించాలి. సో మన మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది. సో అది మనము ఇట్స్ వెరీ టెండర్ ఏజ్ అండి. వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ నమ్మకాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా స్టూడెంట్స్ జీవితంలో ఏదైనా సాధించాలి అన్నా, ఏదైనా చెయ్యాలి అన్నా సరే, ముందుగా వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. చేయడానికి ఆ మోటివేషన్ కూడా కావాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయగలిగినప్పుడే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు కదా. అవునండి. మరి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మన స్కూల్లోని టీచర్స్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ మీకు ఎలా కలిగించింది? నిజంగా అసలు చెప్పాలి అంటే వాళ్ళు మాలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు, నింపారండి. ముందుగా మనకి చాలా అత్యవసరమైన క్వాలిటీ ఏంటంటే ధైర్యం ఉండాలి. అందులో మా టీచర్స్ స్త్రీ శక్తి స్వరూపాలు. వాళ్ళు మాకు ఆ ధైర్యం వాళ్ళే ఇవ్వగలిగారు. మాకు ఎలా ఇచ్చారు? మాకు ప్రేమతో. అంటే మేము స్కూల్ జాయిన్ అయ్యాక మాకు అసెంబ్లీ అనేది ఉండేది. అది చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ అనేది. ఆ అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రోజు వచ్చి మాట్లాడాలి, ఒక థాట్ ఫర్ ద డే చెప్పాలి, మాట్లాడాలి. వీళ్ళు మాట్లాడాలి అంటే ఎంతో అద్భుతంగా ఉండాలి ఈ పిల్లలు మాట్లాడేది. అందులో చిన్న వయసులో ఇంత అద్భుతమైన మాటలు వీళ్ళకి రావాలి. ఇప్పుడు నేర్పిస్తేనే ఎప్పటికన్నా వాళ్ళు నేర్చుకోగలుగుతారు అని మా టీచర్స్ ఉండేవాళ్ళు. అనంతలక్ష్మి మేడము, కొంతమంది టీచర్స్, మెయిన్ ఆవిడ ఒక స్పీచ్ రాసేవాళ్ళు. ఆ స్పీచ్ బాగా నేర్చుకొని ప్రేయర్లో, అసెంబ్లీలో మర్చిపోకుండా, తప్పులు లేకుండా చెప్పగలిగారు పిల్లలు. అందరి ముందు మాట్లాడారు. అంతమంది పిల్లల ముందర, అంతమంది టీచర్స్ ముందర, మా హెడ్ మిస్ ఆంటీ, వార్డెన్ ఆంటీ అందరి ముందర నించొని మాట్లాడాలి. మాట్లాడినప్పుడు భావం, తర్వాత ఆ మాట తీరు, వొకాబులరీ ఇవన్నీ నేర్పించారు, చిన్నప్పటి నుంచే నేర్పించారు. సో అంతమంది ముందర మనం నిలబడి మాట్లాడగలిగితే ఇంకా మనకి లైఫ్లో ఇంకా భయం అనేదే ఉండదు. అంత ధైర్యం నింపారు. స్వామి కూడా ఎన్నో డిస్కోర్సెస్లో ఏం చెప్పారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు చెప్పేవాళ్ళు స్వామి. యువకులారా, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఇది మాకు స్కూల్లో ఇలా ప్రేయర్లో మాకు నేర్పించారు ఎలా మాట్లాడాలి అనేది. Everyone should have self-confidence. Self-confidence ఉండాలి. Self-confidence necessary. ఈ self-confidence వల్లే self-satisfaction. Out of the self-confidence you have self-satisfaction. Self-satisfaction వల్లే self-sacrifice. Out of self-satisfaction leads to self-sacrifice. Self-sacrifice వల్లే self-realization. Self-sacrifice ends in self-realization. Self-confidence మొట్టమొదటి ఫౌండేషన్. Self-confidence is the foundation. Self-satisfaction wall. Self-satisfaction is the wall. Self-sacrifice the roof. Self-sacrifice is the roof. Self-realization life. Self-realization is the life. రూఫ్ లేకుండా నువ్వు అందులో ఉండగలవా? Can you live there without the roof? గోడ లేకుండా రూఫ్ వేయగలవా? Without the wall, can you live గోడ there? లేకుండా గోడ కట్టగలవా?
సాధ్యమా? Well, is that possible? కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొట్టమొదటి. So self-confidence, the first and foremost. సెల్ఫ్ అంటే ఎవరు? Then what is this self? అది దైవం. That is divine. The feet of Bhagwan Baba, respected elders, my dear brothers and sisters, salam to all of you. We very often see the other side of the grass greener and are not contented with what we have. We do not realize the value of the gifts that God has given us. I would like to narrate a story at this juncture. There once lived a farmer who was happily reaping harvest from his field and being contented with all what he had. అండ్ స్వామి కూడా విన్న సందర్భాలు ఉన్నాయి. స్వామి పిల్లలు మాట్లాడుతుంటే ఇలా తల ఊపుతూ విన్న సందర్భాలు కూడా ఉన్నాయి. Om Shri Sai Ram, the primordial one, the Bijakshara from which this entire tintinabulating cosmos emanated, the first word Om, the Pranava, the basis and substratum of this enigmatic Virata, Bhagavan Shri 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 Satya Sai Baba, trillions of salutations at your divine lotus feet. Venerable elders, dear brothers and sisters, Sai Ram to all of you. Lord, you are the immanent and the transcendental one. Your ways are inscrutable, your will inexorable, your words indubitable, your love immeasurable. Lord, your unconditional, unparalleled, unsullied and pure love is showered bountifully on us. We are eternally beholden to thee. Lord, even if we were to make slippers out of our skin for your divine lotus feet, we will be unable to repay a fraction of our debt of gratitude that we owe you. Lord, Dharmo Rakshati Rakshitaha, our greatest, grandest, first and foremost of all Dharma is to have a sense of gratitude to our Maker, our Creator, our Protector, our Sustainer, our prop and sheet anchor, Bhagavan Shri Satya Sai Baba. We are eternally grateful to you. So, self-confidence is the most important value in our life. తర్వాత ఒక ముఖ్యమైన రోజు ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ డే ఏంటి అంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డే. ఆ రోజు స్వామి స్కూల్కి వస్తారు. స్కూల్ అంతా బాగా అలంకరించుంటారు. ఎక్కడ చూసినా పూలు అన్నీ బాగా పెట్టింటారు. స్వామి ఇలా నడుచుకుంటూ వస్తారు. ప్రేయర్ హాల్లోకి వస్తారు స్వామిని మేము చిన్నప్పటి నుంచి చూసాము. స్వామి ప్రేయర్ హాల్లోకి నడుచుకుంటూ వస్తారు కదా, అసలు ఎంత తేజస్సు స్వామి మొహంలో, తేజస్సు, ఆ ఎఫల్జెన్స్, ఆ చైల్డ్ లైక్ హ్యాపీనెస్ ఉండేది స్వామి ఫేస్లో. అంతమంది పిల్లలు స్వామి అక్కడ అడుగు పెట్టారంటే అసలు అది ఒక మోస్ట్ ఎలక్ట్రిఫైయింగ్ మూమెంట్. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. స్వామి వచ్చారు. అప్పుడు ఈ టీచర్స్ అందరు కూడా స్వామి వచ్చినప్పుడు మీరు అల్లరి చేయకూడదు అని ముందరే చెప్పింటారు. అయినా కూడా ఆ రోజు ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. స్వామి కూడా మమ్మల్ని అందరినీ చూసి మంచి స్మైల్ ఇచ్చేవాళ్ళు స్వామి. తర్వాత స్వామి డిస్కోర్స్ చెప్పేవాళ్ళు. అది ఎంత అంటే ఎలా ఉండేదంటే, నేను నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చాను, నా పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. సో అసలు మోస్ట్ స్ట్రైకింగ్ ఇది ఏంటంటే ఆయన నించొని ఈ ప్రైజులు అందరికీ పంచడం స్వామి. తర్వాత అక్కడ సిగ్నిఫికెంట్ ఇది ఒకటి జరిగేది ఏంటి అంటే, అంతమంది పిల్లలు ఉంటారు కదా, ఏ ఒక్క అబ్బాయికి అమ్మాయికి కూడా ప్రైజ్ లేకుండా వెళ్ళరు ఆ రోజు. ప్రతి ఒక్కరికి కనీసము ఒక 8-7 ప్రైజులన్నా వచ్చేవి. ఇన్ని సర్టిఫికెట్స్ కూడా వచ్చేవి. అంటే ఏంటి అర్థము? అందరు పిల్లలు అన్ని ఆస్పెక్ట్స్లో, అన్ని కోకరికులర్ యాక్టివిటీస్లో, ఇంకొకటి వచ్చేసి ఇది పర్ఫార్మెన్స్ కూడా, స్కూల్లో పర్ఫార్మెన్స్ కూడా, ఎడ్యుకేషన్ పరంగా కూడా అన్నిట్లో ఆల్ చిల్డ్రన్ షుడ్ పార్టిసిపేట్. అందరికీ ప్రైజ్లు ఇచ్చేవాళ్ళు. సో అక్కడ కన్నీరు పెట్టిన పిల్లలు ఎవ్వరూ ఉండరు. ఆ రోజు మాకు ఇన్ని ప్రైజులు వచ్చాయి అని ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఆ రోజంతా రాత్రంతా కూర్చొని నీకేం ప్రైజ్ వచ్చింది, నాకేం ప్రైజ్ వచ్చింది, ఇలా స్వామిని అనుకుంటూ మా హెడ్ మిస్ ఆంటీ, మా టీచర్స్ అందరూ, శశి మేడము, చాలామంది టీచర్స్ అండి, బాలా మేడం,
మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా. అసలు అదొక మహా అద్భుతమైన రోజు మా లైఫ్లో, ఇంకా మేము మర్చిపోలేము. కానీ దాని ఫలితం ఏంటి అంటే యు ఆర్ వర్త్, యు ఆర్ స్పెషల్. స్వామి మాలో ఆ సెల్ఫ్ వర్త్ నింపారు, మా టీచర్స్ మాలో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపారు. సో అది చాలా ఇంపార్టెంట్ మనకి మన లైఫ్లో. ఎవ్రీ డే టు డే మన జీవితం ఎలా గడపాలి అంటే సెల్ఫ్ వర్త్, పర్పస్ఫుల్నెస్, ఇవన్నీ ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇవన్నీ మా టీచర్స్ మాలో కల్టివేట్ చేశారు, ఈ మంచి వాల్యూస్, ఈ హ్యాబిట్స్. ఇంకా చెప్పాలి అంటే ఈ చిన్నప్పటి నుంచి 10 మంది ముందర, ఎంతమంది ముందరైనా మీరు నిలబడి మాట్లాడగలగాలి, మంచి ఇంగ్లీష్లో మాట్లాడాలి, మంచి సాంస్క్రిట్ శ్లోకాస్ చెప్పాలి. స్వామికి చాలా ఇష్టము సాంస్క్రిట్ శ్లోకాస్ చెప్తే. సో 1వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు ఇలా మమ్మల్ని పెంచారు. 1 ఇయర్ కాదు, 2 ఏళ్ళు కాదు, 12 ఏండ్ల జీవితము. ఏమీ మర్చిపోలేనండి, ఒక్కరోజు కూడా మర్చిపోలేను నేను. అంత మంచి జీవితము, అంత మంచి చదువు స్వామి మాకు అందించారు. ఈ దేవతలు మాకు ఇచ్చిన చదువు, విద్య. ఆ తర్వాత ఏంటి, 12th తర్వాత ఏంటి? నిజం చెప్పాలంటే 12th తర్వాత మనం బుక్స్ పట్టుకోవాల్సిన అవసరమే ఉండదు అని నేను అనుకునేదాన్ని. అంటే అప్పుడు మాకు తెలీదు ఏం చేయాలి, ఇప్పుడు పిల్లలు 12th తర్వాత ఏం చేయాలి అని ముందరే ప్లాన్స్ వేసుకుంటున్నారు. నాకు అంటే తెలియనితనం అది, ఏం చేయాలి అనేది. ఎప్పుడు 12th తర్వాత స్వామి గర్ల్స్ కాలేజ్ అనంతపురం విమెన్స్ క్యాంపస్లో చదువుకోవడానికి వెళ్ళాం కదా, అక్కడ కూడా ఆ స్త్రీమూర్తులండి. అసలు మేము ఈరోజు ఇలా ఉన్నాము అంటే మా టీచర్స్ మాకు ఇచ్చిన ధైర్యం, దయ, అన్నిటికన్నా దయ. వాళ్ళు అసలు ఆ టీచర్స్ కూడా ఎంత పర్పస్ఫుల్ లైఫ్స్ వాళ్ళు లీడ్ చేశారంటే దే మేడ్ దేర్ మార్క్ ఆన్ ఎవ్రీ స్టూడెంట్ అండి. మా టీచర్ ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ మేడం, నిజంగా నాకు సరే ప్రైమరీ స్కూల్లో ఏదైనా మాట్లాడగలిగాము, కానీ ఇప్పుడు అందరి ముందర మాట్లాడాలి. సో అసలు వాళ్ళు మమ్మల్ని మెంటర్ చేసి, ట్యూన్ చేసి ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ప్రేయర్ టాక్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ప్రేయర్ టాక్ అనేది మాకు కూర్చోబెట్టి నేర్పించారు. ఇలా మాట్లాడాలి, పేపర్ లేకుండా మాట్లాడాలి మీరు. తర్వాత స్వామి వాల్యూస్, మెసేజ్ ఎలా చెప్పాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇలా ట్రైన్ చేశారు మాకు. అండ్ అన్ని ట్రైనింగ్స్కి ఒక టెస్ట్ ఉంటుంది, ఊరికే ట్రైన్ చేయరు ఎవరు. నీకు ఒక రోజు వస్తుంది, ఒక టెస్ట్ కూడా వస్తుంది. పిల్లలే కాదు టెస్ట్ రాయాల్సిండేది, మేము టీచర్స్ కూడా రాయాలి, స్వామి కూడా పెడతారు మనకు పరీక్షలు. సో వీఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఫర్ హిమ్. సో ఒక టెస్ట్ నా డిగ్రీలో, ఇది ఇంత దూరం వచ్చాను కదా జీవితంలో, ఒక టెస్ట్ పెట్టాడు, చాలా గొప్ప టెస్ట్. అప్పుడు మా వార్డన్ మేడం ఉండేది, జయమ్మ మేడం ప్రిన్సిపాల్ మేడం, వార్డన్ మేడం పుష్ప మేడం, వీళ్ళు చెప్పారు, చూడు ఇది సమ్మర్ కోర్స్ ఫస్ట్ రోజు, నువ్వు ఎలా మాట్లాడితే ఆ ఇంప్రెషనే ఉంటుంది మా అందరికీ మన మీద. నువ్వు బాగా మాట్లాడితే మిగిలిన రోజులు అందరూ బాగా మాట్లాడతారు, నువ్వు కొంచెం తడబడితే అది రిమార్క్, కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పారు. సో కానీ మా మేడం ప్రొఫెసర్ రాజశ్రీ పటేల్ మేడం మాత్రం ఇలా ట్రైన్ చేసింది, నువ్వు ఇలా మాట్లాడాలి అని, చాలా కంపాషనేట్గా. సో అది సమ్మర్ కోర్సు, మేము ఫైనల్ ఇయర్లో ఉన్న ఫస్ట్ రోజు సమ్మర్ కోర్స్ అది. సో ఆ రోజు ప్రసంగాలన్నీ మార్నింగ్ ప్రసంగాలు అయిపోతాయి కదా, ఈవినింగ్ సమ్మరీ చెప్పాలి, స్వామి ముందర నించొని చెప్పాలి. స్వామి దగ్గర పాద నమస్కారం తీసుకొని తర్వాత మా టీచర్ మాకు ఎలా చెప్పిందో మేము అలా నించొని అందరి ముందర ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా చక్కగా మాట్లాడాం. అంటే అలా మాట్లాడతామని మాకు తెలీదు, కానీ ధైర్యం ఉంది. సో అదంతా మాట్లాడాక తర్వాత స్వామి మంగళారతి తర్వాత
మా టీచర్స్ అందరూ వచ్చారు, మా స్కూల్ టీచర్స్. చూసావా, మా ప్రైమరీ స్కూల్ పిల్లలు. తర్వాత మా టీచర్స్ కూడా ఎంత చక్కగా మాట్లాడావు అని వాళ్ళు మెచ్చుకున్నప్పుడు మా టీచర్స్, మా స్కూల్ టీచర్స్లో నేను చూసిన ఆనందం ఎప్పటికీ మర్చిపోను. వాళ్ళు ఇన్నేళ్ళు కృషి చేసింది ఎందుకు అంటే ఈ సమాజానికి ఒక మంచి వ్యక్తిని ఇవ్వాలి మనము. ఇది అసలు మేము ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉండిపోయామండి. మా స్వామికి, మా టీచర్స్కి వాళ్ళు ఇచ్చిన ప్రేమ ఇంతో అంతో కాదు. మా జీవితాంతం మేము సంతోషంగా ఉండాలి అని వాళ్ళు అంత ప్రేమ ఇచ్చారు మాకు. అంటే తల్లికి పిల్లలంతా బాగుపడి ప్రయోజకులయ్యి నలుగురు మెప్పు పొందినప్పుడు ఆ తల్లి ఆనందం వర్ణనాతీతం. అలా టీచర్స్ అందరూ కూడా ఆ తల్లి ప్రేమను అందించి మిమ్మల్ని పెంచారు కాబట్టి మీరు ఇప్పుడు ఆ పొందిన అందరి మధ్యలో పొందిన మన్నలను వాళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగించి. అవునండి. మరి అంటే స్వామి స్టూడెంట్స్ అంటే చాలా స్పెషల్ అండి. స్వామికి స్పెషల్, స్వామి డివోటీస్కి స్పెషల్, అందరికీ స్వామి స్టూడెంట్స్ అంటే స్పెషల్. కానీ మీరంత స్పెషల్ అని మీకు ఎప్పుడు అనిపించింది జీవితంలో? చాలా సందర్భాల్లో అది రీఅఫర్మేషన్ అంటారు కదండి. మనకి లైఫ్లో ఎలాంటి రోజులు వస్తాయి, కొన్ని రోజులు సెల్ఫ్ డౌట్ ఉంటుంది, కొన్ని రోజులు సెల్ఫ్ వర్త్ అనేది మనకు తెలుస్తుంది. కానీ అది తెలియాలి, ఎప్పటికన్నా తెలియాలి. అండ్ మనం స్పెషల్ అనేది చాలా సందర్భాల్లో తెలిసిందండి. ఫస్ట్ చిన్నప్పుడు నుంచి చెప్పాలి అంటే మేము చిన్నప్పుడు ఆడుకునే రోజుల్లో సాయి గీత అలా నడుచుకుంటూ వచ్చేది. చాలా తీయటి జ్ఞాపకాలు. అది మా దగ్గర వచ్చి ఆ స్కూల్ గేట్ దగ్గర నించోనేది. మేము పిల్లలందరము పరిగెత్తుకుంటూ దాని దగ్గర వెళ్ళేవాళ్ళం. అసలు అది మోస్ట్ స్పెషల్ మూమెంట్స్ ఇన్ లైఫ్. వీఆర్ స్పెషల్, మేము స్పెషల్ అండి. ఎందుకు అంటే అంత బ్లిస్ఫుల్ చైల్డ్హుడ్ మాకు స్వామి అందించారు, మా టీచర్స్ అందించారండి. తర్వాత నువ్వు ఇంత స్పెషల్ కదా, నువ్వు రేపు సమాజంలోకి వెళ్ళినప్పుడు నీ కొలీగ్స్తో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు, ఎలా మాట్లాడతావు అనేది అందరూ గుర్తిస్తారండి. నేను ఒక కాన్వెంట్ కాలేజ్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు సిస్టర్స్ ఉంటారు కదా, ఒకరోజు నన్ను పిలిచి, సుజన నీకున్న వాల్యూస్ మా పిల్లలకు కూడా నేర్పిస్తావా, మా పిల్లల్ని కూడా అలా మెంటర్ చేస్తావా అంటే, అయ్యో తప్పకుండా చేస్తానండి అని చెప్పాను. సో మనలో ఇంత స్పెషాలిటీ ఉంది అనేది మనకు తెలీదు, ఎదుటి వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. ఇంకా ఒకసారి నేను ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా నుంచి చాలా ఉన్నత స్థాయిలో ఉన్న పొలిటికల్ సైంటిస్ట్ వాళ్ళు వచ్చారండి హైదరాబాద్కి. వచ్చినప్పుడు మా ప్రొఫెసర్ వాళ్ళు నన్ను పిలిచారు, సుజన ఒకసారి ఇలా రావా అని. ఇట్లా నమస్తే పెట్టి, సార్ చెప్పండి సార్ అని వెళ్ళాను. వెళ్తే ఏది ఒక్క వేదం మా కోసం చెప్పవా, మాకు వినాలని ఉంది అని చెప్పారు వాళ్ళు. నేను చాలా ఇన్నోసెంటే అండి, అంతే, అసలు కల్మషం లేని మనస్సు నాది అని మా అమ్మ ఎప్పుడు చెప్తారు. కాబట్టి ఏ సందేహం లేకుండా వాళ్ళు అడిగిన వేదం చెప్పాను. నేను ఇదే చెప్పాను, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే, ఇది చెప్పాను వాళ్ళకి. చెప్తే దీని అర్థం ఏంటి చెప్పవా మాకు అంటే ఒక 5 మంది ప్రొఫెసర్స్ నేను చెప్పాను. చెప్పాక వాళ్ళు ఇలా దండం పెట్టారు, ఈ చదువు కేవలం సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్లోనే వస్తుంది అని. వాళ్ళు ఆ వేదం విని దాని మీనింగ్ విని వాళ్ళు ఎంతో సంతోషించారు. వాళ్ళు అందరూ సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసమే వెళ్తారు యూనివర్సిటీస్కి, కానీ ఒక సత్యసాయి స్టూడెంట్లో ఏముంది అంటే ఈ వేదిక్ నాలెడ్జ్ ఉంది వాళ్ళలో. నేను ఎప్పటికీ మర్చిపోను, నా డిపార్ట్మెంట్లో నేను నించొని వాళ్ళకి ఈ వేదం చాంట్ చేసి దాని అర్థం చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు అంటే ఇట్లా ధన్యవాదాలు చెప్తూ, అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, స్వామి చిన్నప్పటి నుంచి నువ్వు మాకు వేదం రావాలి, ఇలాంటి వాల్యుబుల్ లెసన్స్ మాకు నేర్పించారు మీరు. మేము సమాజంలో మేము ఎలా ఉండాలి అనేది మాకు చిన్నప్పటి నుంచి స్వామి నేర్పించారండి.
సో ఆ ఇండియన్ కల్చర్ని, మన ఆ హెరిటేజ్ని అంతటినీ కూడా, ఆ వాల్యూస్ని కూడా మనలో ఇతరులు చూసినప్పుడు నిజంగా అప్పుడు అర్థమవుతుంది మనకు తెలియకుండానే ఎన్ని మనకి స్వామి మనలో నింపారా అని. అవునండి. అసలు మనం కూడా అంటే నా ఎక్స్పీరియన్స్లో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పని చేయాలి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా. అటువంటి సందర్భాల్లో ప్రిన్సిపల్సే, బయట నేను పనిచేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళే పిలిచి ప్రతి ఒక్క టీచర్ నీలాగా ఉంటే ఎంత బాగుండేది అని షేర్ చేసుకోవడం వాళ్ళు నాతో, నేను వెళ్ళిపోతున్నప్పుడు. ఇంకా కొంతమంది నేను వెళ్ళిపోతున్నాను అంటే, ఎందుకు వెళ్తావు, వెళ్ళొద్దు, నీలాంటి టీచర్ మాకుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, మీరు వెళ్ళొద్దండి అని. అంటే ఇది ఇట్ ఈస్ మన క్రెడిట్ కాదు, ఇది స్వామి మనకు లైఫ్లో ఏమిచ్చారు అంటే ఒక పర్పస్ ఇచ్చారండి. ఆ పర్పస్ ఏంటి? నేను మా స్టూడెంట్స్ని ఎగ్జామ్ ముందర కూర్చోపెట్టి మాట్లాడాను ఒకరోజు. చూడండి, ఇప్పుడు క్లాసెస్ అయిపోయాయి కదా, ఈసారి మీరు ఏం నేర్చుకున్నారో మీరు నాకు చెప్పండి అని అడిగాను. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. మేము ఇది ఇలా నేర్చుకున్నాం మేడం, మనము సొసైటీ నుంచి తీసుకోవడమే కాదు, మనం తిరిగి ఏది ఇస్తామో అదే మనకు జీవితాంతం ఉండిపోతుందని మా పిల్లలు చెప్తున్నారు నాకు. వాళ్ళు కూడా నన్ను అడిగారు, మీరేం నేర్చుకున్నారు ఈ సెమిస్టరు ఇలా అని. నా పిల్లలు కూడా నన్ను అడిగారు, బాగా అడుగుతారు క్వశ్చన్స్ నన్ను. సో నేను చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ మీతో పాటు నేను నేర్చుకున్నాను ఏంటి అంటే, మనకి స్పిరిచువల్ లీనింగ్ ఉండాలి లైఫ్లో, స్పిరిచువల్ గోల్స్ ఉండాలి లైఫ్లో. ఈ స్పిరిచువల్ లీనింగ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే అండి, మా చిన్నప్పుడు వాసంతి ఆంటీ అని సచ్చరిత మాకు చదివి వినిపించేవాళ్ళు, స్పిరిచువల్ బుక్స్ మాకు చదివి వినిపించేవాళ్ళు. ఆవిడ చదువుతుందంటే మేము పరిగెత్తుకొని వెళ్ళి కూర్చొని వినేవాళ్ళం. సో అదే వీఆర్ డిప్డ్ ఇన్ స్పిరిచువాలిటీ, బేత్డ్ ఇన్ స్పిరిచువాలిటీ. జీవితంలో మనము ఇంకా కొన్ని అడుగులు వేయాలంటే తిరిగి మళ్ళీ వీ హ్యావ్ టు డ్రా ఫ్రమ్ ది స్ప్రింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ విచ్ స్వామి హ్యాస్ గివెన్ అస్. స్వామికి కూడా చాలా దగ్గరగా ఉండేది ఏంటి అంటే, నా పిల్లలు స్పిరిచువల్గా ఉండాలి. సో ఎన్నో రకాలుగా స్వామి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. స్పిరిచువాలిటీ అంటే ఏంటి, డూ యువర్ డ్యూటీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, బీ గుడ్ పీపుల్, ఇలా స్వామి మనకి చెప్తూ ఉండేవాళ్ళు కదా. సో డెఫినెట్లీ వీఆర్ ఆల్ స్పెషల్ అండి, బికాస్ మనకు లైఫ్లో ఒక డైరెక్షన్ అనేది రావాలంటే స్వామి, ఈ టీచర్స్ నీ చెయ్యి పట్టుకొని నడిపించారు. సో యు ఆర్ వర్త్, యు హ్యావ్ సెల్ఫ్ వర్త్ అండ్ యు ఆర్ వెరీ స్పెషల్. చాలా బాగుంది మ్యామ్. అసలు మీరు చెప్తుంటే అంటే ఎంత ఆనందంగా ఉందంటే, అంటే మీ ఇంత జీవితంలోని ఈరోజు మీరు ఒక కంపాషనేట్ వర్డ్ చెప్పగలిగిన, ఆ ప్రేమ చూపించగలిగిన, ఇన్ని సంవత్సరాలు ఈ ఇన్స్టిట్యూట్, స్వామి, టీచర్స్ పెట్టిన ఎఫర్ట్స్, అంటే ఒకసారి చెప్పి నువ్వు ప్రేమించు అందరినీ అంటే సడన్గా ఆ ప్రేమ వచ్చేది, అందరికీ సేవ చెయ్యి అంటే సడన్గా అది రాదు. ఇంతమంది ఎఫర్ట్స్ అన్నీ పెట్టి మిమ్మల్ని అలా తయారు చేశారు. నిజంగా మొట్టమొదటి స్వామి చెప్పిన ఆ దివ్యోపన్యాసంలో వీళ్ళని తీర్చిదిద్దే, అంటే ఒక శిల్పాన్ని ఎలా చెక్కుతారో అలా రాతి నుంచి శిల్పాన్ని చెక్కినట్టు ఈ రాగా మనం పుట్టిన మీలో మిమ్మల్ని ఎంత చక్కగా తీర్చిదిద్ది. ఒక్కొక్క ఇన్సిడెంట్ వింటుంటే ఎంతో ఆనందం. అంటే స్పిరిచువాలిటీ అంటే జపము పూజ చేయడమే కాదు. స్వామి చెప్పింది ఏంటి, బాగా స్పిరిచువల్గా ముందుకు వెళ్ళారు అంటే అందరూ ఏమనుకుంటారు, ఒక మూల కూర్చుంటారు, వీళ్ళు ఏమి పని చెయ్యరు అన్నది ఒక అపోహ. స్వామి మీ లైఫ్స్ అన్నిటి ద్వారా ఏంటి ప్రూవ్ చేస్తున్నారంటే మీరు చూడండి, ఇప్పుడు అంటే సమాజంలోకి వెళ్ళి 10 మందికి ఎలా ఉపయోగపడే పని చేయగలుగుతున్నాం, మన ఇంట్లోని మనం ఉన్న వాళ్ళతోటి ఆ వాల్యూస్ని ఎలా షేర్ చేసుకోగలుగుతున్నాం. ఆ ఎంపతి అన్నది డబ్బు కోసం, పవర్ కోసం ఆతృతపడి ఈ రోజుల్లోని ఆ వాల్యూస్ ఇంపార్టెంట్ అన్నది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఇది ఇంతమంది కృషి వల్ల వచ్చింది. ఆధ్యాత్మికం అంటే ఏంటి అంటే మన తోటి సొసైటీలోకి మనం ఏది పొందామో అది వాళ్ళకి పంచుకోవడం, అందులో ఉన్న ఆనందాన్ని అందరికీ పంచడం అన్నది. ఇలా మీ అనుభవాలని, తర్వాత మీ ఆలోచనల్ని మన శ్రోతలందరికీ, ప్రేక్షకులందరికీ పంచుకున్నందుకు అందరి తరపున ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సాయిరామ్.